హలో హాయ్ అండి. మాది పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామం. నా పేరు సూర్యనారాయణ అండి. నేను ఫస్ట్ నర్సరీ నుంచి వెలగ్రోవర్ది ర్యాడీ ఫాము వివా వాడానండి. నారు దెబ్బలో వేరు వ్యవస్థ బాగా వచ్చింది. అక్కడి నుంచి ప్రధాన పొలంలోకి వచ్చేసరికి ర్యాడీ ఫాము డ్రించింగ్ మామూలుగా ఏర్లు ముంచి ప్రధాన పొలంలో నాటానండి. తర్వాత వేరు మళ్ళీ డ్రించింగ్ కూడా చేయించానండి. మొక్క దగ్గర డ్రించింగ్ చేయించాను. దానివల్ల వేరు వ్యవస్థ బాగా వచ్చింది. అంతకుముందు 5-6 సార్లు నాటాల్సి వచ్చేది పడి మొక్కలు. మనం ఈ ర్యాడీ ఫామ్ వేయటం వల్ల ఎకరానికి కొంత మొక్కలతోటి పని అయిపోయిందండి. ఏరు వ్యవస్థ బాగా పీచు ఏరు వ్యవస్థ బాగా వచ్చిందండి. మామూలు దుక్కిలో వెలగ్రోవర్ది ఐరమ్మ ప్లస్ జీ వాడాము. దానివల్ల ఎరువు కొలవడం కానీ ఏరు వ్యవస్థకి బాగా మొక్కలకి ఏరు వ్యవస్థ బాగా డెవలప్ అయిందండి దానివల్ల. తర్వాత వచ్చేసరికి విభా కొట్టామండి. మొక్కలు ఒక 10-15-20 రోజుల స్టేజీలో కొంచెం ఎరుపు స్టేజీ నుంచి బాగా మంచి నలుపుగా గ్రోతింగ్ మామూలుగా క్వాలిటీ వచ్చిందండి చేను. తర్వాత వెలగ్రోవర్ది మెగాఫాల్ ఆడామండి. మెగాఫాల్ ఆడటం వల్ల ఎంత నీకు ఎండ ఉన్నా కూడా మంచి ఇది ఎంత ఎండ ఉన్నా తట్టుకుంటుందండి. అలాగనే మామూలుగా చలికాలం కానీ వర్షాలు పడినా కూడా దాని నుంచి కూడా తట్టుకొని మొక్క మంచి పోషకాలు ఎక్కువ తీసుకొని మొక్క నీట్గా ఉంటుందండి. గ్రోతింగ్ కానీ మొక్క క్వాలిటీ కానీ ఎలాంటి వాతావరణానికైనా తట్టుకుంటుందండి మెగాఫాల్ వల్ల. తర్వాత వచ్చేసి మెగా ఎంసీ ఎక్స్ట్రా ఇచ్చామండి ఒక స్టెప్లో. ఎంసీ ఎక్స్ట్రా వల్ల అధిక బ్రాంచెస్ రావటం మొక్కలు బాగా ఉందండి. తర్వాత వచ్చేసరికి ఈల్డ్ అని వాడామండి. వెలగ్రోవర్ది ఈల్డ్ అని వాడాము. ఈల్డ్ అని వల్ల మొక్క కాయ గింజ ఎక్కువ రావటానికి కానీ కొమ్మలు సాగటానికి కానీ బాగా ఉందండి. అది మామూలుగా పురుగు మందులు వేరే కంపెనీలు కూడా మందు వచ్చేసరికి సింబోడీస్ ఒకసారి కొట్టామండి. మళ్ళీ జెంట్లీమెన్. తర్వాత కాపు బాగా వచ్చినాక ఎంసీ సెట్ అను దాంట్లోకి బోరో ప్లస్ అగ్రి. తర్వాత దాంట్లో ఈ ఎంసీ సెట్ మళ్ళీ ప్లస్ కేఎంఎస్ కొట్టామండి. దానివల్ల క్రాప్ బాగా సెట్ అయింది. తర్వాత వచ్చేసరికి మళ్ళీ వెలగ్రోవర్ది ఐరమ్మ ప్లస్ను ఎరువుల్లో కలిపి సిమ్మామండి. అది కూడా ఏరు వ్యవస్థ బాగా పెరగడానికి బాగా దోహదపడుతుందండి చెట్టు ఎదగటానికి. నాకు నచ్చిన మందుల్లో వెలగ్రోవర్ది మెగాఫాల్ మాత్రం హైలైట్ అండి. నేను లాస్ట్ ఇయర్ 10 లీటర్స్ 2 క్యాన్స్ తెప్పించాను. ఈ సంవత్సరం 3 క్యాన్స్ తెప్పించానండి. ప్రతి 2 స్ప్రేలకు ఒకసారి అది కొట్టుకోవటం వల్ల మొక్క మాత్రం బెట్ట వాతావరణం నుంచి ఇటు వచ్చేసరికి చలి వాతావరణం నుంచి ఏదైనా వర్షం ఎక్కువైనా కూడా అది తట్టుకొని మొక్క బాగా గ్రోతింగ్ రావటం కానీ హైలైట్గా ఉంటుందండి. మొక్క మెగాఫాల్ మాత్రం సూపర్ అండి వెలగ్రోవర్ది. ఫస్ట్ నుంచి వెలగ్రో కంపెనీ మనకి హరికృష్ణ అని ఉన్నాడు. ఫస్ట్ నుంచి నేను ఏది వాడినా పురుగు మందులు వాడినా లేకపోతే ఏది వాడినా ఆ అబ్బాయి సజెషన్ వాడుతూ ఉన్నామండి. ఫస్ట్ నుంచి నాకు చేను అయితే ఇబ్బంది లేదు అంతవరకు. ప్రతి ఒక్కదానికి చేను కాడికి వస్తాడు, మనకి సలహాలు చెబుతాడు. ఏది కాబట్టి పలానా టైంలో ఇది కొట్టాను, పలానా టైంలో ఇది కొట్టానని నాకు ఫస్ట్ నుంచి ఏడు వేసిన మొదటి నుంచి మొక్క వేసిన కాంచి కూడా మనోడు హరికృష్ణ రావటం కానీ ఏ కంపెనీ మందు అయినా పలానా టైంలో ఈ కంపెనీ ఇది కొట్టన్నా పలానా టైంలో ఇది కొట్టని మనకి సజెషన్ చెబుతున్నాడు. వెలగ్రో ప్రోడక్ట్స్ దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. అది ఇదేం లేదు. మెగాఫాల్ మాత్రం అసలు ప్రతి ఒక్క దాంట్లో కలిసిద్దండి. మెగాఫాల్ వాడటం అసలు ఎక్సలెంట్ అండి. చేను మాత్రం మెగాఫాల్ ఏ ముందైనా కేఎంఎస్ కానీ మెగాఫాల్ కానీ బ్రిక్సెల్ కానీ ఇవైనా సరే వాళ్ళ నెంబర్ 1గా ఉన్నాయండి ప్రోడక్ట్స్ మాత్రం. ఏ పురుగు మందులోనైనా ఏ తెగులు మందులోనైనా కలుపుకొని కొట్టుకోవచ్చు అండి. అసలు ఇబ్బంది లేదు.